నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేధావులు రూపొందించిన మహాగ్రంథం భారత రాజ్యాంగం ప్రాధాన్యతను వివరిస్తూ ప్రభుత్వ కార్యాలయాల ఎదుట 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ రెపరెపలాడిన జాతీయ జెండా. టెక్నికల్ విభాగంలో రాణించిన విద్యార్థులు అమర్ రాజా కంపెనీ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలి. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు. కోర్టు భవనాల సముదాయంలో న్యాయమూర్తుల సమక్షంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. రోటరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతాన సాఫల్య వైద్య శిబిరం సేవలను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా. గణతంత్ర దినోత్సవ వేళ నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ ముదావాహం. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న. ప్రజాపాలన నిర్వచనమే గణతంత్రమని అటు రాజ్యాంగాన్ని ఆచరణలోకి తెచ్చుకున్న శుభ సమయాన మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులు బాధ్యతలు సక్రమంగా నిర్వహించడమే మహనీయుల స్ఫూర్తిని గౌరవించడమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యాలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. రాజరిక పాలన, బూర్జువా పాలన, రకరకాల పాలనలు దాటుకొని మనం ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల్ని ఎన్నుకోవడం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవడం కోసం గొప్ప గొప్ప మహామహులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, కాంచీరామ్ మున్షీ గారు కావచ్చు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కలిసి మన కోసం మనల్ని హ్యాపీగా బ్రతకమని ఓ రాజ్యాంగాన్ని తయారు చేసి మనకి ఇచ్చారు. దాన్ని ఈ రోజు వరకు మనం 22 అధ్యాయాలతో బిగినైన రాజ్యాంగం ఈరోజు 25 అధ్యాయాలుగా మారింది. 295 ఆర్టికల్స్ కాస్త 370 ఆర్టికల్స్గా మారింది. 8 షెడ్యూల్స్ కాస్త 12 షెడ్యూల్స్గా మారింది. కానీ 150 కోట్ల సుమారు జనాభా ఉన్న మన భారతదేశంలో ఏ రోజు ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాలేదు. ప్రజాస్వామ్యం చక్కగా సాగుతుంది. భారత గణతంత్ర దినోత్సవం వేళ మహనీయులు సాధించిన ప్రగతిని స్మరించుకోవడం, వారి స్ఫూర్తితో మరెన్నో విజయాల్ని సాధించిన ప్రతి భారతీయుడు కర్తవ్యమని సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాథ్ పేర్కొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆదివారం ఉదయం 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాథ్ జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. ఎన్సీసీ క్యాడెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాథ్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రభుత్వం సాధించిన విజయాలు, సాధించాల్సిన విజయాల పట్ల అవగాహనతో ప్రతి పౌరుడు తమ హక్కుల్ని, బాధ్యతల్ని గుర్తెరిగి మెరుగైన సమాజంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్లకు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ పుణ్యక్షణంలో మన భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నందుకు నేను అత్యంత సంతోషంగా ఉన్నాను. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. ఈ సందర్భంగా మన దేశం సాధించిన గొప్ప విజయాలను స్మరించుకుందాం మరియు భవిష్యత్తు కోసం మన కర్తవ్య పాలన గర్తం చేసుకుందాము. 76వ గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ స్వర్ణిమ భారత్ విరాసత్ और వికాస్ అనగా బంగారు భారతదేశం వారసత్వం మరియు అభివృద్ధి, హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్. భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు దాని కొనసాగుతున్న పురోగతిని ప్రయాణాన్ని ప్రతిబింబించడానికి ప్రతి భారతీయ పౌరుడి యొక్క ప్రథమ బాధ్యత దేశము యొక్క సంస్కృతికి మరియు వారసత్వానికి కాపాడటం. ప్రపంచ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి భారతీయులందరికీ రాజ్యాంగ ఫలాలు అందేలా రూపొందించుకున్న రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్న సందర్భంగా భారతీయుల హక్కులు, బాధ్యతలు గుర్తు చేసుకునే శుభ సమయం గణతంత్ర దినోత్సవం అని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పేర్కొన్నారు. పురపాలక సంఘ కార్యాలయం పైన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. చైర్పర్సన్ టి రాధిక రమేష్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కమిషనర్ బి శేషన్న జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, కౌన్సిల్ సభ్యులు, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ ఆఫీస్ అవుట్డోర్, ఇండోర్ సిబ్బంది, నగర దీపికలు పాల్గొన్నారు. అందరికీ గణతంత్ర దినోత్సవం 76 పురస్కరించుకొని ఈ రోజున మన మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్లోని జెండా పండగలాగా మనం అందరం ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను అనుకునేది ఒక్కటే, మనం గతంలో
మనకెందుకులే అని కాకుండా కలిసిమెలిసిగా ఉండి మనకు స్వతంత్రం తీసుకొచ్చిన పెద్దలందరికీ అలానే వాళ్ళ బాటలోనే మనం కూడా నడవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలానే మనం అలా అనుకుంటేనే ఏదైనా ఇప్పుడు తెనాలి పట్టణాన్ని డెవలప్ చేయాలంటే మీ అందరు కృషి కావాలి. అలానే కౌన్సిలర్గా మా ప్రతినిధులు కానీ నేను కానీ అలానే కమిషనర్ కానీ ఆఫీసర్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలా అనుకుంటేనే మనం ముందుకి తెనాలి పట్టణాన్ని డెవలప్ అనేది చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ దేశం నాకేమిచ్చింది, ఈ రాజ్యాంగం నాకేమిచ్చింది, నేనేం చేయాలి అనేటువంటి విషయాలు గమనించుకుంటే ఈ దేశము నాకు ఈ దేశంలో జన్మించడానికి చక్కటి అవకాశం ఇచ్చింది. ఈ రాజ్యాంగం నాకు మంచిగా చదువుకోవడానికి, ఎదగడానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, వాక్ స్వాతంత్రం ఇలాంటివన్నీ కూడా మనకు రాజ్యాంగం కల్పించింది. ఇంతకాటికి మనకు రాజ్యాంగం ఏమి ఇవ్వాలి? ఇంకా ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగాన్ని మనము నాకేమిచ్చింది అనే బదులు నేనేం చేయాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించుకోండి. కనుక ఒక పట్టణవాసి నుండి నేను, ఒక అధికారి నుండి నేను, ఒక ప్రజాప్రతినిధి నుండి మీరు, ఒక ఉద్యోగస్తుల నుండి మీరు ఈ పట్టణానికి ఏమి చేయాలి అనేటువంటి ఒక గోల్ ఒకటి డిసైడ్ చేసుకోవాలనేసి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. స్థానిక కోర్టు భవనాల సముదాయంలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు న్యాయమూర్తులు, న్యాయవాదుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించి ఆచరణలోకి తెచ్చుకుని 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సమాజంలో ఇంకా అణగారిన వర్గాలకు చేరువ కావడం లేదని, వారికి న్యాయం జరిగే దిశగా న్యాయ వ్యవస్థ మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కోర్టు భవనంల సముదాయంలో జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేసిన న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు. న్యాయమూర్తుల సమక్షంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతారం ప్రభాకర్ జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం స్వీకరించారు. ఎన్సీసీ క్యాడెట్లు గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో 11వ అదనపు జిల్లా జడ్జి డి శ్రీనివాసులు, ఫోక్సో కోర్టు స్పెషల్ జడ్జి ఇందిరా ప్రియదర్శిని, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీధర్, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి వివేక్ వర్ధన్, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అన్నం పెన్నారావు, జనరల్ సెక్రటరీ శ్రీ హరిదాస్, గౌరీశంకర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, న్యాయవాద గుమస్తాలు తదితరులు ఉన్నారు. ఈ రోజు జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా తెనాలి కోర్టు భవనాల సముదాయంలో లాయర్లు, కోర్టు స్టాఫ్ అందరూ కూడా ఈరోజు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాము. అందరికీ కూడా రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ రోజున మనం గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం చాలా సంతోషకరం. మనం ఎవరైతే ఈ రాజ్యాంగ విలువల్ని గుర్తించి రాజ్యాంగంలో ఉన్న అంశాలపై మనం ఎప్పుడైతే గౌరవించి వాటి విధి విధానాలు పాటించినప్పుడే ప్రతి పౌరుడు కూడా గౌరవంగా బ్రతకగలుగుతాడు. కాబట్టి ఈ రోజున రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవంగా కూడా భావిస్తూ ఈ రాజ్యాంగం రచించిన మహనీయులందరం కూడా మనం గౌరవించుకుంటూ ఈ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. కాబట్టి మనం ఎవరికైతే న్యాయం జరగట్లేదో అట్టడుగు నాకు చాలామంది ఈ రాజ్యాంగ విలువలు ఫలాలు పొందని వ్యక్తులు కొన్ని కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మన కోర్టుల ద్వారా, మన న్యాయవాదుల ద్వారా, న్యాయమూర్తుల ద్వారా వారికి న్యాయం అందేలాగా మనందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ సేవలు అందించాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. కూటమి ప్రభుత్వం పెట్టుబడుల్ని స్వాగతిస్తూ ప్రైవేట్ రంగానికి తగు ప్రాధాన్యం కల్పిస్తోందని, ఈ క్రమంలో టెక్నికల్ గా నైపుణ్యం గల యువత తమకు లభించిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పేర్కొన్నారు. స్థానిక ఎన్ఆర్ఐ కళాశాల ప్రాంగణంలో ఆదివారం అమర్ రాజ్య స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమాన్ని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువకులు ప్రైవేట్ రంగంలో లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అమర్ రాజ్య గ్రూప్ ద్వారా 10th ఇంటర్, ఐటీఐ కోర్సులు చేసిన వారికి మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. అమర్ రాజ్య కంపెనీ సాధారణ స్థితిలో ప్రారంభమై తమకున్న నైపుణ్య నిర్వహణలో ఉన్నతంగా ఎదిగిన తీరును వివరించారు. ఈ ప్రాంతానికి ఎంపీగా సేవలు అందించిన గల్లా జయదేవ్ ఎంతో మందికి తమ పరిశ్రమల ద్వారా అవకాశం కల్పించారని, గత వైసీపీ ప్రభుత్వం వ్యక్తిగత కక్ష ధోరణి అమర్ రాజ్య సంస్థపై చూపిందని, నేటి కూటమి ప్రభుత్వం ప్రైవేట్ రంగాల ద్వారా పెట్టుబడుల్ని స్వాగతిస్తోందని అన్నారు. ఈ క్రమంలో స్కిల్స్ ఉన్న వారికి జాబ్ తథ్యం అన్న తీరును అమర్ రాజ్య సంస్థ స్వాగతిస్తోందని అన్నారు. కంపెనీ ఇచ్చే శిక్షణ యువత ఉన్నతికి దోహదపడగలదని అన్నారు. తెనాలి, వేమూరు నియోజకవర్గాల నుండి నిరుద్యోగ యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కళాశాల నిర్వాహకులు పాల్గొన్నారు. 2 పర్యాయాలు 10 ఏళ్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ గారికి సంబంధించినటువంటి కంపెనీ వారికి ప్రత్యేకంగా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసినటువంటి ఆలోచన కూడా మన మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అని నేను అనుకుంటున్నాను. యువకుల్లో
వేమూరు తెనాలి నియోజకవర్గాల వాళ్ళే ఎక్కువ అందరూ కూడా. మీరు చేసే ప్రతి పనికి మీకు ఉన్నటువంటి సెలవులను సద్వినియోగం చేసుకుంటే ఏ విధంగా బోనస్ వస్తుంది, మీకున్నటువంటి తెలివితేటలని ఐడియాస్ రూపంలో చెప్తే ఏ విధంగా అదనంగా డబ్బులు వస్తాయి, ఇలాంటివన్నీ కూడా ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మొట్టమొదటి వాళ్ళు స్టార్ట్ చేసింది ఒక బ్యాటరీ రంగంలో ఉత్పత్తి అయితే ఈరోజు అనేక రంగాలకు విస్తరించారు. కడకంపాడి దగ్గర తిరుపతిలో ఉన్నటువంటి యూనిటే కాకుండా ఆ చుట్టుపక్కల చాలా యూనిట్లు వేసినాయి. మన రాష్ట్రంలోనే వాళ్ళు గత 5 ఏళ్లలో ఎక్స్పాన్షన్కి వెళ్ళుండేవాళ్ళు. ఆ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ అమరాజా గ్రూప్ని పెట్టని ఇబ్బందులు లేవు. ఇవన్నీ మీడియాకి అనవసరమని మీకు తెలియదు. అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటేనే వాళ్ళు ఇక్కడ నుంచి తెలంగాణ తీసుకెళ్లారు కంపెనీ. కానీ ఈరోజు పరిశ్రమలు ప్రోత్సహించేటటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది. ఇంకా మంచి అవకాశాలు మనకు వస్తాయి. ఈ కంపెనీయే ఇంకా శాఖోపశాఖలుగా విస్తరించే అవకాశం 100% ఉంది. మన ఈ జాబ్ మేళాకి దాదాపు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఊహించలేదు. 495 మెంబర్స్ని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అందులో 279 మెంబర్స్ని ప్రస్తుతం మనం షార్ట్ లిస్ట్ చేసుకున్నాము. అందులో వాళ్ళు సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చి పూర్తిగా సెలక్షన్ అనేది మనకి డేట్ కూడా సెలెక్ట్ చెప్పడం జరిగింది. 10th ఇంటర్ ITI చదివిన వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి అట్లే కంపెనీలోనే పర్మనెంట్గా ఉద్యోగం ఇవ్వడం అనేది అమర్రాజా కంపెనీలో జరుగుతుంది. 12,500 నుండి 14,500 వరకు వాళ్ళ జీతభత్యాలు ఉంటాయి. ట్రైనింగ్ సమయంలో ఉచితంగా హాస్టల్ మరియు ఫుడ్ పెట్టడం జరుగుతుంది ఫస్ట్ 3 నెలల్లో. తర్వాత సబ్సిడీ బేసిస్లో అంటే చాలా తక్కువ రేట్లకి కంపెనీ ఫుడ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మేము ఈ జాబ్ మేళాలో ఇంతమందిని సెలెక్ట్ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన ఆలపాటి రాజా గారికి అలాగే నక్క ఆనందబాబు గారికి ఈ జాబ్ మేళా పెట్టి మాకు సపోర్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనందరం చూస్తా ఉన్నాం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా డిగ్రీలు, ఇంజనీరింగ్ కానీ ఇంకా సాంకేతిక విద్యాశాఖల్లో పట్టభద్రులుగా బయటకు వచ్చిన కనీసం 2 సంవత్సరాల నుండి రేషన్ కారణంగా ఎక్కడ ఉపాధి అవకాశాలు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. అది కాకుండా మరీ ముఖ్యంగా 10th పాస్ ఆర్ ఫెయిల్ ఆర్ ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్డ్ ITI ఉద్యోగులకి ఈ ప్రాంతం నుండి ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. వారు మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది చదువుకొని కూడా ఉపాధి అవకాశాలు లేక ఏదో రైతు వారి కూలీలుగా డైలీ కూలీలుగా మిగిలిపోయే పరిస్థితిలో వారందరికీ ఏదో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పెద్దలు ఆలపాటి రాయప్రసాద్ గారు కానీ నక్కానంద బాబు గారిని అభ్యర్థి మేరకు వారు చెప్పంగానే ఇమ్మీడియట్గా అమర్రాజా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా ఈరోజు 275 మందిని సెలెక్ట్ చేసుకుని రేపు ఉదయమే వచ్చి వాళ్ళు కంపెనీలో జాయిన్ అవ్వండి, వాళ్ళకి 12,500 నెలకి స్టైఫండ్ ఇస్తాను. 3 నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ తర్వాత 21,000 రూపాయలతో వారికి జీతాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టినందుకు ప్రత్యేకంగా మా ప్రాంతం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సకాలంలో సంతానం కలగకపోవడానికి అనేక కారణాలున్నా ఈ విషయంలో వైద్యులు సంప్రదించే అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాలని రోటరీ వారు ఈ విషయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ముదావాహమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా అన్నారు. స్థానిక రోటరీ క్లబ్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం నోవా హాస్పిటల్ విజయవాడ సంయుక్త నిర్వహణలో ఉచిత సంతానోత్పత్తి శిబిరం ఏర్పాటు చేయగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. వివాహం తర్వాత సకాలంలో సంతానం కలగకపోవడానికి గల కారణాలు వైద్య పరిభాషలో ఉన్న సదుపాయాలను వివరించారు. రోటరీ సంస్థ నోవా వైద్యశాల ద్వారా మంచి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారని ప్రశంసించారు. నోవా హాస్పిటల్ వైద్య నిపుణుల స్వప్న వైద్య పరీక్ష నిర్వహించారు. తొలుత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి దేవయాజనం మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, కన్నెగంటి మురళీకృష్ణ, చేతన్ రాజు, కోటారి పావులు రాంబాబు, గుమ్మడి వెంకట నారాయణ, డాక్టర్ జీవన్, లత, అడ్వకేట్ లక్ష్మి, జగదీశ్వరాంబ, వేంపాటి హరిప్రసాద్, నల్లూరి వెంకటేశ్వరరావు, మల్లాది అర్జున్, వలపాటి వెంకటరామయ్య, కొమ్మలపాటి వెంకటకృష్ణ, రాజశేఖర్ రెడ్డి, కొల్లి రాజేంద్ర ప్రసాద్, కొత్తపల్లి సుబ్బారావు, నోబా హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేకంగా మనం చెప్పాల్సింది నేటి సమాజం విద్యారంగం అని, అలాగే ప్రొఫెషన్ని చూసుకుంటూ పరుగులు పెడుతూ ఉంది. ఆ పరుగులో మరి తాము కోల్పోతున్నటువంటి జీవన విధానాన్ని మర్చిపోతూ ఉన్నారు. ఈ సంతానలేమి అన్నటువంటి ప్రక్రియ గురించి మాట్లాడాలంటే అది చాలా సుదీర్ఘంగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత 1 సంవత్సర కాలంలో అప్పటికి కూడా పిల్లలు కలగకపోతే అటువంటి భార్యాభర్తలు తప్పకుండా
వారి నడవడికను మార్చుకోవటమా, లేకపోతే డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి దానికి తగినటువంటి మరి మెలకువల్ని తెలుసుకోవటమా అన్నది ఆలోచించుకోవాలి. కర్రీ పాయింట్స్ నుండి తెచ్చుకోవటం, జంక్ ఫుడ్ తినటం, వీటన్నిటి ద్వారా ఒబేసిటీయే ప్రధాన కారణంగా వీటన్నిటినీ ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటి విషయం. నోవా ఐవీఎఫ్ ద్వారా ఒక ఇన్ఫర్టిలిటీ క్యాంప్ ఈరోజు ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. అందరూ కూడాను ఎవరైతే ఇన్ఫర్టిలిటీ బాగా ప్రబలంగా ఉంది ఇప్పుడు ప్రాబ్లం కాబట్టి చుట్టుపక్కల ప్రజలందరూ కూడాను ఆల్రెడీ అందరికీ మేము విన్నవించున్నాం కాబట్టి వచ్చి అవకాశాన్ని వినియోగించుకొని నోవా వారి సేవలను అందుకోవాలని, మా రోటరీ క్లబ్ ఇక ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని మీ అందరికీ చెప్పుకుంటాం. ఈ రోటరీ క్లబ్ తరఫున నోవా వాళ్ళు ఏర్పాటు చేసిన సంతాన ఉత్పత్తి కేంద్రం ప్రారంభించుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. చిన్నరావూరు పార్కును కేంద్రంగా చేసుకుని వాకర్స్ అసోసియేషన్ ద్వారా అందిస్తున్న సేవలు ముదావాహమని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పేర్కొన్నారు. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నరావూరు పార్కులో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బి శేషన్న ముఖ్య అతిథిగా పాల్గొని వాకర్స్ క్లబ్ ద్వారా సభ్యులు అందిస్తున్న సేవ కార్యక్రమాలు ప్రశంసించారు. వాకర్స్ క్లబ్ అధ్యక్షులు 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా వాకర్స్ క్లబ్ ద్వారా నిరుపేదలకు దుప్పట్లు అందించే విషయం సమిష్టి నిర్ణయమని అన్నారు. గత సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహించామని తెలిపారు. అనంతరం 125 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటం జరుగుతుంది. దాంట్లో భాగంగా పోయిన సంవత్సరం ఒక కాలేజీ పిల్లలందరిని పిలిచి పోటీలు పెట్టి వాళ్ళకు ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం లేని పేద ప్రజలకి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరుపుకుంటున్నాం. వాకర్స్ అసోసియేషన్ మొత్తం సభ్యులు మొత్తం కూడా కలిసికట్టుగా ఉండి ఈ దుప్పట్లు పెడదామని మేమందరం కూడా మాట్లాడుకొని అందరూ సహాయంతో ఈ దుప్పట్లో కార్యక్రమం పెడతాం జరిగింది. గత 3-4 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా సుమారుగా 125 మందికి దుప్పట్లు వచ్చేటువంటి కార్యక్రమం పెట్టారు. ఇది చాలా సంతోషదాయకమైన అంశం. ఎందుకంటే ఈ రాజ్యాంగం నాకేమిచ్చింది అనేటువంటి ఇది కాకుండా నేను ఈ పట్టణంలో పుట్టినందుకు, ఇక్కడ నేను ఇంతవాడిని అయినందుకు నేనేమి ఇవ్వాలి ప్రజలకు అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో గుంటూరు కోటేశ్వరరావు గారు వారి బృందం చక్కటి సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. మహనీయుల త్యాగాలతో స్వాతంత్ర్యం సిద్ధిస్తే స్వాతంత్ర ఫలాలు ప్రజలందరికీ చేరువ కావాలన్న లక్ష్యంతో రూపొందించుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు భారత ప్రజలందరికీ పండుగ రోజు అని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేసి పార్టీ శ్రేణులతో కలిసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడమే మహనీయులకు మనం అందించే నివాళులని పట్టణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంఘ నాయకులు మహమ్మద్ కుద్దూస్, జున్నాదుల మహేష్, కేశన కోటేశ్వరరావు, అన్నం పిన్నారావు, పెండాల వెంకట్రావు, కౌన్సిలర్లు అడుసు మిల్లి వెంకటేశ్వరరావు, పలువురు కౌన్సిలర్లు, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినా కూడా తర్వాత 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులకి మనం భారత రాజ్యాంగాన్ని రచించుకున్నాం. దానికోసం ఎన్నో త్యాగాలు చేసి సుమారుగా 60 దేశాలు తిరిగి 300 మందితో కూడిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సలవుతోటి ఒక కన్క్లూజన్కి వచ్చి దీన్ని ఈ రోజున ఈ రాజ్యాంగాన్ని మనం రచించుకొని ఈ రోజున మనందరం కూడా ఆ మహానుభావుల పుణ్యం. హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు జిల్లా శాఖ కార్యదర్శి అమ్మని పర్యవేక్షణలో నిర్వహించిన ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి హరినామ సంకీర్తన బృందం నిర్వాహకులు పెరవలి వంశీ ధన్యవాదాలు తెలిపారు. హరినామ సంకీర్తన బృందం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి సన్నిధానం గోవిందనామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. మహిళా భక్తులు సామూహికంగా నిర్వహించిన గోవింద నామస్మరణ భక్తుల్ని అలరించింది. ఈ సందర్భంగా హరినామ సంకీర్తన బృందం గురువర్యులు పెరవలి వంశీ మాట్లాడారు. ఈ నెల 21 నుండి 24వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు శాఖ సమన్వయంతో హరినామ సంకీర్తన సంస్థ విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన భజనలు, కుంకుమ పూజలకు సహకరించిన భక్త మండలికి అర్చక స్వాములకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అందే బాల చంద్రమౌళి, మహిళా భక్తులు పాల్గొన్నారు. ప్రణవాత్మనే
గుంటూరు శాఖ ఈ అమ్మడి గారి ఆధ్వర్యంలో శ్రీ హరినామ సంకీర్తన బృందం సహాయ సహకారములతో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి దేవాలయంలో ఈ నెల 21వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు ధార్మిక సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలకి సహకారం అందించిన ఈవో శ్రీమతి మల్లేశ్వరి గారికి, కుంకుమార్చన జరిపించిన అర్చకులకు, కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న సువాసినులకు ధన్యవాదాలు. అందరూ బృంద సభ్యులు అందరూ సహాయ సహకారములతో నిర్విఘ్నముగా ఈ కార్యక్రమంను నిర్వహించడం జరిగినది. ఆలయ అర్చకులు కుంకుమార్చనలో ప్రత్యేక పాత్ర వహించారు. అదేవిధంగా అందరూ ఇప్పుడు ఎన్నడూ నిర్వహించలేని ఈ కుంకుమార్చనను ఇక ముందు కూడా ఎక్కువగా నిర్వహించాలని భక్తుల యొక్క మనోభావాన్ని మాకు తెలియజేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఈ కార్యక్రమం జరిపినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అమ్మడి గారి చేత మా గురువులైన పెరవలి వంశీకృష్ణ గారి చేత ఈ కార్యక్రమం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు చాలా సంతోషం. మహనీయుల త్యాగాలతో లభించిన స్వాతంత్ర ఫలాలు ప్రజలందరికీ చేరువ చేయడానికి రూపొందించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 సంవత్సరాల సందర్భంగా జనసేన నాయకులు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక కూటమి పార్టీల కార్యాలయంలో జనసేన పార్టీ శ్రేణులు ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం పార్టీ నాయకులు తోటకూర వెంకటరమణారావు, షేక్ ఇస్మాయిల్, జాకిర్ హుస్సేన్లు గణతంత్ర దినోత్సవ విశిష్టతను వివరిస్తూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ శ్రేణులు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రిటిష్ వారి నుంచి తరిమి కొట్టినటువంటి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చి అధికారికంగా ప్రకటించి 76 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు ఎంతోమంది మేధావులు, త్యాగదనులు కులమతాలకు అతీతంగా భారతదేశం స్వతంత్రం కోసం పోరాడి మన యొక్క హక్కుల్ని కాపాడుకుంటూ స్వతంత్రాన్ని మనం తీసుకురావడం జరిగింది. మరి ఆ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అనుసరిస్తూ గత 76 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, వారి యొక్క సూచనలతో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. దేశంలో ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, మరి రైతులు కూడా చక్కగా పంటలు బాగా పండి మరి వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని చెప్పి, అలాగే దేశం ఆర్థిక అభివృద్ధి చెందాలని చెప్పి మనసారా తెనాలి నియోజకవర్గ ప్రజల తరఫున కోరుకుంటూ, రాజ్యాంగం మనకు ఏవైతే విలువలను నేర్పిస్తుందో ఆ రాజ్యాంగం యొక్క విలువల్ని మనం కాపాడుతూ, ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశంలో సమాన హక్కులను కల్పించారో మన పెద్దలు, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ 26 ప్రతి చోట మన నేషనల్ ఫెస్టివల్గా జరుపుకుంటూ ఉంటాము. అందరితోటి, వీర మహిళలతోటి, జన సైనికులతోటి, నాయకులతోటి ఇలా తెనాలి ఆఫీసులో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి. జై హింద్. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం జాతీయ జెండాను ఎగురవేసి మహనీయులను స్మరించుకున్నారు. మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు అనుగూరుతున్న ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య, శశిధర్, కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గురబు ద్వారక శ్రీను, పూర్ణచంద్రరావు, శివకుమార్, శివనారాయణ, స్టీవెన్ బాబు, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, వీరస్వామి, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఆ రాజ్యాంగ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసి ఆ తర్వాత రాజ్యాంగాన్ని తయారు చేసుకుని ఆ రాజ్యాంగాన్ని మన దేశానికి సమర్పించి సత్తాక దేశంగా రిపబ్లిక్ డే ఇండిపెండెంట్ యూనియన్ ఆఫ్ ది ఇండియాగా ప్రకటించినటువంటి రోజు ఈ జనవరి 26. ఈ 76 సంవత్సరాల్లో భారతదేశంలో అనేకమైనటువంటి ఉత్పత్తి సాధించడం, కానీ ఎక్కువ భాగం బీడు భూములుగా ఉంటే అనేక ప్రాజెక్టులు కట్టి నదుల మీద, అక్కడ బాక్రంగలు కానివ్వండి, ఇక్కడ ఇంకో ప్రకాశం బ్యారేజ్, ఇంకో నాగార్జున సాగరం, ఇంకో శ్రీశైలము, అక్కడ ధవళేశ్వరం, అలా అన్ని రకరకాలైన ప్రాజెక్టులు కట్టి ఎక్కువ భూభాగాన్ని సస్యశ్యామలం చేసి ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసి, ఆ రోజు ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవటమే కష్టంగా ఉన్న రోజు నుంచి ఇవాళ ఆహార ధాన్యాలను ఎన్నో దేశాలకు ఎగుమతి చేసే దేశంగా భారతదేశం తయారైంది. భారతదేశం గర్వించదగ్గ మహనీయుల విగ్రహాల్ని తమ కళ నైపుణ్యంతో విశేషంగా తీర్చిదిద్దుతున్న కాటూరి వెంకటేశ్వరరావు పద్మ పురస్కారానికి అర్హులేనని సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా పేర్కొన్నారు.
మండలంలోని సోమసుందరపాలెం శివార్లో గల కాటూరి ఆర్ట్స్ గ్యాలరీని ఆదివారం సినీ సంభాషణ రచయిత డాక్టర్ బుర్ర సాయి మాధవ్ తమ మిత్రులతో కలిసి సందర్శించారు. ఆర్ట్స్ గ్యాలరీలోని వివిధ ఆకృతుల్లో ఉన్న దేశ నాయకులు, స్వాతంత్ర సమర యోధులు, ఎందరో మహనీయుల విగ్రహాన్ని సునాయాసంగా పరిశీలించి సాయి మాధవ్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆర్ట్స్ గ్యాలరీలో భారతదేశ ఖ్యాతిని ఇంపడింపచేసిన మహనీయులు సజీవ రూపాలుగా దర్శనమిస్తున్నారని, ఆర్ట్స్ గ్యాలరీని సందర్శించిన తన అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఆర్ట్స్ గ్యాలరీ నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఆర్ట్స్ గ్యాలరీని తీర్చిదిద్దామని, ప్రభుత్వం తోడ్పాటు లభిస్తే రాజధాని అమరావతిలో కాటూరి ఆర్ట్స్ గ్యాలరీని ఏర్పాటు చేయాలని సంకల్పం తమకు ఉందన్నారు. ఆ విధంగా ప్రభుత్వం సహకరిస్తే తమదైన శిల్పకళ ద్వారా అమరావతి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటుతామన్నారు. ఈ కార్యక్రమంలో శిల్పి కాటూరి రవిచంద్ర, సూర్య, శిల్పశాల కళాకారులు పాల్గొన్నారు. ఇక్కడున్న ప్రతి విగ్రహం కూడా దైవ సమానులైన వాళ్ళు వీళ్ళందరూ, అంబేద్కర్ గారు కానివ్వండి, రతన్ టాటా గారు కానివ్వండి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సామాన్యమైనటువంటి అసలు ప్రపంచం, మన భారతదేశం ఎవరెవరికైతే రుణపడిందో, భారతదేశం ఈ రోజున ఇంత అద్భుతంగా ఉండడానికి కారణమైన వీళ్ళందరూ కూడా దైవాంశలు. అందుకే నేను అన్నాను, ఇదొక పవిత్రమైనటువంటి దేవాలయంతో సమానం. కాటూరి వెంకటేశ్వరరావు గారికి డాక్టరేటే కాదండి, పద్మ పురస్కారం రావాలి. పద్మ పురస్కారాలు అందుకోవడానికి ఆయన అర్హులు. మరి వారు చెప్పినట్లుగా ఈ ఆర్ట్ గ్యాలరీని ఎంతో వ్యయ ప్రయాసంతో ఏర్పాటు చేశాం. ఎందుకంటే కళల కానాచన్న తెనాలి పేరుని మేము నేర్చుకున్న ఈ విద్య ద్వారా మరి మేము నిలబెట్టాలన్నదే మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీని ఎంతో వ్యయ ప్రయాసంతో ఏర్పాటు చేశాం. మా కష్టానికి ప్రతిఫలం ఏంటంటే మరి ఇలాంటి ప్రముఖులే కాదు, ఇంకా సామాన్య మానవులు కూడా అందరూ ఇచ్చేసి మరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించి తిలకెచ్చి వెళ్తే వీరు చెప్పినట్టుగా ఎవరికైతే రుణపడి ఉన్నామో, ఎవరికైతే ప్రముఖులు ఈ రోజున ప్రముఖుల స్వాతంత్ర సమరయోధుల దగ్గర నుంచి ఈ దేశాన్ని పరిపాలించిన మహారాజులు, ఈ ప్రాంతానికి కీర్తి చేసిన సినీ నటులు, స్వాతంత్ర సమరయోధులు, ఈ ప్రాంతానికి చెందిన కవులు ఒకళ్ళు కాదు అందరినీ ఎంతో మరి సమాజానికి ఎంతో సర్వీస్ చేసిన శాస్త్రవేత్తల విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. రాజ్యాంగం ద్వారా లభించిన హక్కుల్ని వినియోగించుకోవడంతో పాటు బాధ్యతల్ని కూడా భారతీయులుగా సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని తాపీ వర్కర్స్ యూనియన్ నాయకులు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని తాపీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం ఎదుట ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఈయన నాయకులు మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని తాపీ వర్కర్స్ కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా జనవరి నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ప్రతి సభ్యుడు సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాపీ వర్కర్స్ యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. యూనియన్ ఆఫీసులో తెనాలి పట్టణ తాలూకా భవన నిర్మాణ సంబంధించిన యూనియన్ ఆఫీసులో ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఎగరేసి తాపీ కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులందరూ మన తాపీ వర్కర్స్లో యూనియన్ ఆఫీసులో జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 తారీఖు దాకా సభ్యత్వాలు కట్టించుకోబడతాయి. మే 1 నుంచి కట్టించుకోరు. ఈలోపు సభ్యత్వాలు కట్టవలసిన ప్రతి ఒక్కళ్ళు ఏప్రిల్ 30 తారీఖులోపు సభ్యత్వాలు కట్టుకుని రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరుతుంది. ఉత్తమ తహసీల్దార్ గా గణతంత్ర దినోత్సవ వేళ అవార్డు అందుకున్న తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణను పలువురు ప్రముఖులు అభినందించారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులో నిర్వహించిన 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శాఖ పరంగా వివిధ విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి ప్రోత్సహించే క్రమంలో తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ శాఖ పరంగా అందించిన మెరుగైన సేవలకు గాను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చేతుల మీదుగా ఉత్తమ తహసీల్దార్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణంలోని పలువురు తహసీల్దార్ గోపాలకృష్ణకు అభినందన తెలిపారు. శశి గ్రూప్స్ విశిష్టతను చాటుకునే క్రమంలోనే దేశంలోని వివిధ ప్రాంతాల శాఖాహార రుచులు తెనాలికి పరిచయం చేయడంలో సఫలత సాధించామని శశి గ్రూప్ అధినేత ఉప్పల వరదరాజులు పేర్కొన్నారు. శశి గ్రూప్స్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుండి గంగనమ్మపేట శశి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ఫుడ్ ఫెస్ట్ పట్టణంలోని శాఖాహార ప్రియులకు విశేషంగా ఆకట్టుకుంటుంది. కేవలం 299 రూపాయలతో టోకెన్ తీసుకున్న వారు 300 రకాల ఫుడ్ ఐటమ్స్ లో నచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఆస్వాదిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. శశి గ్రూప్స్ అధినేత వరదరాజు మాట్లాడుతూ మహానగరాల్లో నిర్వహించే శాఖాహార ఫుడ్ ఫెస్టివల్ 1000 రూపాయలు వెచ్చించి సందర్శిస్తారని, లాభాపేక్ష లేకుండా సేవ దృక్పథంతో అత్యంత తక్కువకు విభిన్న ప్రాంతాల ఫేమస్ వంటకాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. విభిన్న రుచులు ఆస్వాదించిన ఆహార ప్రియులు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఆదివారం సాయంత్రం వరకు ఫుడ్ ఫెస్ట్ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. యాక్చువల్ గా పెద్ద పెద్ద కార్పొరేట్ స్థాయిలో ఇంటర్నేషనల్ హోటల్స్ లో పెడుతూ ఉంటారు. అక్కడ స్టార్టింగ్ 10,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. నేను 40,000 వరకు వెళ్ళొచ్చా. అటువంటి ఎక్స్పర్ట్ షెఫ్తో పెట్టించేటువంటి ఫుడ్ని మనం ఇక్కడ చాలా అతి స్వల్ప రేటు 300 అంటే నేను ఒక ఆయన ఏమన్నా అంటే ఏమండి మీ డెలిషియస్లో కానీ ఆహారంలో కానీ ఒక వెజ్ బిర్యానీ ఇచ్చి 250 తీసుకుంటున్నారు, 299 రూపాయలకు 100 రకాలు పెడతారా అని అడిగాడు.
నిజంగా నిన్న ఇవాళ రేపు ఈ ఎఫెక్ట్ మా ఆహారం మీద మా డెసిషన్స్ మీద కూడా పడింది. ఇది ఒక మంచి సంకల్పంతో పెట్టాం, కేవలం వ్యాపార లాభంతో పెట్టల. ప్రజల్లోకి శశి ఉంది, మన తెనాలి పట్టణ ప్రజలకి శశి ఒక బ్రాండ్. మా ఫ్రెండ్స్ పూజిత, మేఘన. ఫుడ్ ఎక్స్పో అయితే చాలా బాగుంది. మేము మంచూరియా బాగా తిన్నాము, అది బాగా నచ్చింది. మళ్ళా మష్రూమ్ బిర్యానీ బాగుంది, సాంబార్ రైస్ బాగుంది, అన్ని చాలా బాగున్నాయి. భారత గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యత క్రమంలో శివాజీ చౌక్ లోని జామియా మస్జిద్ ఎదుట 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమర యోధుడు షేక్ అబీబా మనవడు షేక్ సమీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మైత్రి హాస్పిటల్ అధినేత కృష్ణ సందీప్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి ఎన్సీసీ క్యాడెట్స్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కృష్ణ సందీప్ మాట్లాడారు. పట్టణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ కరీముల్లా, షేక్ కాదర్ బాషా, షేక్ అమీర్, సోహెల్, రేవంత్, షాకిల్, షేక్ బాబా, ఫక్రుద్దీన్, షేక్ కరీం తదితరులు ఉన్నారు. బాయ్స్ హై స్కూల్ 22A బెటాలియన్ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా సమీర్ గారికి, మిగతా మా అందరికి నా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఇట్లానే కొంచెం మన ప్రజలందరూ దేశం మీద భక్తి పెంచుకొని ఇట్లానే మనం ఎన్సీసీలో జాయిన్ అవ్వమని నేను జస్ట్ ప్రోత్సహిస్తున్నాను. థ్యాంక్ యూ. మహనీయులు అందించిన రాజ్యాంగం ద్వారానే సర్వసత్తాక సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశం పరిడవిల్లుతుందని మార్తా గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల చైర్మన్ యనమల ఈశ్వర్ పేర్కొన్నారు. తుమ్మపూడిలోని మార్తా గ్రూప్ ఆఫ్ నర్సింగ్ విద్యా సంస్థల ప్రాంగణంలో ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యా సంస్థల చైర్మన్ యనమల ఈశ్వర్ జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నాయకత్వం వహించి దాన్ని ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను మనమందరం ఎల్లవెల్లా గుర్తుంచుకోవాలని అన్నారు. మన రాజ్యాంగంలో కుల, మత, లింగ, వర్ణ వివక్ష లేకుండా ప్రజలందరికీ ప్రాథమిక హక్కుల్ని కల్పించారని, ప్రతి ఒక్కరూ దేశ సేవకు, దేశ అభివృద్ధికి పాటుపడేలా బాధ్యత కలిగి ఉండాలని, వీటన్నింటినీ మననం చేసుకుంటూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్తా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ పి ఆదిలక్ష్మి, అడ్మినిస్ట్రేటర్ సిహెచ్ కమలాకర్, నర్సింగ్ ట్యూటర్ నిర్మల కుమారి రాజేశ్వరి, అకౌంటెంట్ దేవర్ధనరావు, ఎస్ రాజేష్, తెనాలి టీవీ విభాగం సూపర్వైజర్ రవికుమార్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. అప్పటి వరకు కూడా భగత్ సింగ్ గారు కానివ్వండి, ఇంకా యువకులు ఉన్నారు చాలామంది, క్షణికావేశం, దెబ్బకు దెబ్బ అనే తత్వంలో వెళ్తూ ఉంటే ఎప్పుడైతే బైబిల్ చదివినటువంటి గాంధీ గారు అదే మనం ప్రేమతో ఈ ప్రపంచంలో దేన్నైనా జయించవచ్చు, మనం హింసా మార్గంలో వెళ్ళి దేన్ని కూడా జయించలేము. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నది. బైబిల్ చదివిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. హింసా పద్ధతిని పక్కన పెట్టి అహింసా పద్ధతిలోనే వెళ్ళాలి. గాంధీ గారి సిద్ధాంతం ఏంటంటే ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించండి, నిన్న వల్లే నీ పొరుగు వారిని. అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందిన ఉదంతం ఎడ్లలింగయ్య కాలనీ సైడ్ కాల్వలో వెలుగు చూసింది. స్థానిక చెంచుపేటలోని ఒక హోటల్లో పనిచేసే కరీం బాషా ఆదివారం ఎడ్లలింగయ్య కాలనీలోని సైడ్ కాల్వలో శవమై పడి ఉన్నాడు. ఎడ్లలింగయ్య కాలనీకి చెందిన కరీం బాషా ఏ మాత్రం లోతులేని సైడ్ కాల్వలో మృతి చెంది ఉండడాన్ని గుర్తించిన స్థానికులు శవాన్ని బయటకు తీయించారు. విషయం తెలుసుకున్న 3 టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. కరీం బాషా కుటుంబ సభ్యుల సమాచారం మేరకు కరీం బాషా చెంచుపేటలోని హోటల్లో పనిచేస్తాడని, ఆ హోటళ్లకు చెందిన వారు తరచూ వచ్చి తీసుకెళ్తుంటారని, అదే క్రమంలో శనివారం సాయంత్రం కూడా తీసుకెళ్లారని తెలిపారు. రాత్రి ఇంటికి రాకపోవడంతో స్నేహితులతో ఉన్నాడేమోనని అనుకున్నామని, తెల్లవారు చూస్తే కాలువలో శవమై పడి ఉన్నారని, కరీం బాషా మృతిపై తమకు అనుమానాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కూడా కరీం బాషా మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. సహమృత మరి ఏమైనా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. నా పేరు గౌశానయ్య. నా కొడుకు ఏం పేరు? అబ్బాయి పేరు కరీం బాషా. ఏం జరిగింది? రాత్రి 8 వెళ్ళాడు అయ్యా పిల్లడు. వస్తాడేవాళ్ళ అని చెప్పి చూసా, 10 వస్తానన్నాడు. ఇంతవరకు రాకపోతే పిల్లల దగ్గర రోళ్ళ దగ్గర పండుకున్నాడేమోలే అని అనుకున్నా. నేను సోనా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఆడ దగ్గర పండుకుంటాడు ఎప్పుడన్నా, ఒక అలాడు పండుకున్నాడు అనుకున్నా. ఇటు జరిగిందయ్యా. రాత్రి నాగబావాల అబ్బాయిను ఇంకో హోటల్ వచ్చి తీసుకెళ్ళిపోయారంట. బయటికి కిడ్నీ కలపాలి, హోటల్ పని చేస్తాడు కదా, అందుకని తీసుకెళ్లారంట. తర్వాత ఇంకా రాలేదు. వెళ్ళేప్పుడు 250 తీసుకెళ్ళాలంటే అబ్బాయి వాళ్ళమ్మ దగ్గర. రేపు ఇస్తానేమో పనిలో డబ్బులు రాలేదని. సమాజంలోని పేద వర్గాలకు దోస్తీ ఇంటివేటి ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆ సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు.
స్థానిక చెంచుపేటలోని శబరి వృద్ధాలయంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దోస్తీ ఇంటివేటి విజయవాడ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 18 మంది వైద్య బృందం వివిధ విభాగాల ద్వారా వైద్య సేవలు అందించారు. సంస్థ ఆశయాన్ని నిర్వాహకులు మీడియాకు వివరించారు. తొలుత ఆశ్రమ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలపూడి కళ్యాణి, పువ్వాడ వెంకటనారాయణ ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ మెగా మెడికల్ క్యాంపులో సుమారు 18 మంది డాక్టర్లు పాల్గొని అన్ని ఫ్యాకల్టీలో పరీక్షలు చేసి ఉచితంగా ల్యాబొరేటరీ టెస్టులు చేసి ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. వారు సేవ తత్పరుషకి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మా వృద్ధాలయంలో కూడా చాలామంది సేవ చేయించుకున్నారు. వృద్ధాలయం తరఫున ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ విషయం మా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మేము అందరం కలిసి ఈ చారిటీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము. భవిష్యత్తులో దీన్ని ఇంకా పెద్దగా చేసి ఒక మంచి చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేద్దామని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఇలా సొసైటీకి యూజ్ అయ్యే పనులన్నీ చేద్దామని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము. అలానే సార్ని వచ్చి కలవగానే సార్ కూడా మాతో చాలా బాగా కోఆర్డినేట్ చేసి మాతో ఈ ఆశ్రమంలో మాతో ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. దీనికోసం చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాం మేము సార్తో. తెనాలి కొత్తపేటలోని అఫీషియల్ క్లబ్ నందు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ట్రైనీ కలెక్టర్ స్వప్నల్ పవార్ జగన్నాథ్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగురవేసి గౌరవవందనం చేశారు. క్లబ్ నిర్వాహకులు మాట్లాడుతూ 1941లో స్థాపించబడిన అఫీషియల్ క్లబ్ వివిధ విభాగాల అధికారులకు ఆట విడుపుగా వివిధ క్రీడలను ప్రోత్సహిస్తుందని అన్నారు. పట్టణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఇది 1941లో స్థాపించడమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ క్లబ్లో అవిరామంగా లాంగ్ టెన్నిస్, టీటీ, షటిల్ కోర్ట్, క్యారమ్స్ సక్రమంగా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి ప్లేయర్స్ అందరూ కూడా అన్ని చోట్లకి వెళ్ళి గేమ్స్లో పార్టిసిపేట్ చేయటం, లాంగ్ టెన్నిస్లో అనేక ప్రైజులు కూడా తెచ్చుకున్నారు. ఈ క్లబ్కి ఎంతో విశిష్టత ఉంది. తెనాలి కొత్తపేటలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణం నందు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రైనీ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాథ్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. తెనాలి కొత్తపేటలోని రెడ్ క్రాస్ భవనం పైన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ట్రైనీ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగురవేసి సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ తెనాలి శాఖ కార్యదర్శి ఉమ్మలేని భానుమతి, మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, సామాజిక సేవకులు కుర్రా శ్రీను, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. సో ఈరోజు ఇది తెనాలి డివిజన్లీ రెడ్ క్రాస్ సొసైటీ యూనిట్లీ నేను ఫ్లాగ్ హోస్టింగ్ చేశారా. ఇది చాలా సంతోషంగా మూమెంట్ ఉంది. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దేర్ ఫ్యూచర్ యాక్టివిటీస్. They have been very active during flood relief, any help to vulnerable sections such as SC/ST population, as well as other humanitarian activities. I wish them all the best. మరి అందరూ ఈ సేవా భావంతో మరి రెడ్ క్రాస్లో పనిచేయాలని, మరింత మందికి సమాచారం చేయాలని రిపబ్లిక్ డే సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. తెనాలి వాబ్ చౌక్లో కుర్రా శ్రీను ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం పార్టీలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. తెనాలి వాబ్ చౌక్లో కుర్రా శ్రీను ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పార్టీలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి గౌరవవందనం చేశారు. రాజ్యాంగ ఫలాలు పొందుతున్న భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేద్కరిస్ట్ ఎండ్రపాటి అశోక్ కుమార్ మాట్లాడుతూ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల శ్రమకు ఫలితం మహనీయులు అందించిన భారత రాజ్యాంగం అని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కటారి హరీష్ మాట్లాడుతూ సమాజం మనకేమిచ్చిందని ఇవ్వకపోయినా సమాజానికి తమ వంతుగా సేవ చేయాలన్న సంకల్పంతో కుర్రాశ్రీ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఉదాహరణని అన్నారు. గణతంత్ర దినోత్సవ వేళ మహనీయులు స్మరించుకోవడం బాధ్యతగా భావించాలని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు దేశ్ యుగంధర్, పసుపురెడ్డి త్రిమూర్తులు, యు భానుమతి, కుర్రా సుజాత తదితరులు పాల్గొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, సమన్యాయం అనేటువంటిది ప్రతి ఒక్క పౌరునికి కలగాలి. ఓటు అనేటువంటిది ప్రతి ఒక్క పౌరునికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో ఒక మహోన్నతంగా ఆ యొక్క లండన్లో పోరాడి ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ తీసుకురావడం జరిగింది. ఈ రోజున ఆ యొక్క స్వేచ్ఛ వాయువులు మనం పిలుస్తూ ముందుకు వెళ్తున్నాం. అట్లాంటి కుర్రా శ్రీను ఆధ్వర్యంలో ఇట్లా ఈ జెండా పండుగ చేసుకుంటాం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఇప్పుడు ఈ జెండా ఇక్కడ ఆవిష్కరించడమే కాదు, దాన్ని కాపాడే బాధ్యత కూడా తీసుకొని దాదాపు ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఉన్నాడు. అనేక దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలను పరిశీలించిన తర్వాత మనకు ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించి మన దేశ పౌరులందరికీ కూడా
ఉపయోగపడాలని, స్వేచ్ఛ వాయువులతో స్వతంత్రంతో సిద్ధించాలని చెప్పేసి అందరూ కూడా సంతోషాలతో జీవించాలని చెప్పి మనకు ఒక గొప్ప రాజ్యాంగాన్ని సృష్టించారు. మనం స్వేచ్ఛా వాయువులు పిలిచి హాయిగా మరి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము. మరి ఈ రోజున ఈ 76వ గణతంత్ర దినోత్సవం మనం ఇంత సరదాగా చేసుకోవడానికి కారణం ఇక్కడ మరి ఇంత పెద్ద జెండాను ఏర్పాటు చేసిన నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, పేదరికం ఉన్నత విద్యకు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతోనే భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పేద మెరిట్ విద్యార్థులకు తమదైన తోడ్పాటును అందించడం జరుగుతుందని సంస్థ అధ్యక్షుడు కటికి శ్రీకాంత్ తెలియజేశారు. తెనాలి మండలం నందివేలు గ్రామానికి చెందిన భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా డిగ్రీ విద్యార్థిని రావుల్ లీలావతికి ద్వితీయ సంవత్సరం ఫీజు నిమిత్తం 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని సంస్థ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా భరోసా సంస్థ అధ్యక్షుడు కటికి శ్రీకాంత్ మాట్లాడుతూ పేద మెరిట్ విద్యార్థులు ఉన్నత చదువులకు తమ సంస్థకు కార్యాచరణగా సహకరిస్తుందని తెలిపారు. లీలావతికి గత సంవత్సరం ఆర్థిక సహాయంలో ఇచ్చిన హామీ మేరకు డిగ్రీ 2వ సంవత్సరం ఫీజు నిమిత్తం 25,000 రూపాయలను అందజేసినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి నరిశెట్టి మహేశ్వరరావు, గోళ్ల వెంకటేశ్వర్లు, తోట భరత్, ఆరిశెట్టి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. రావుల లీలావతి చదువుల తల్లి ఎంతో చక్కగా చదువుతుంది. ఈ యొక్క పేదరికం అనేది తన యొక్క చదువుకి ఆటంకం కాకూడదనే ముఖ్య ఉద్దేశంతో తనకి మొదటి సంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు మా యొక్క భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సహాయం చేయడం జరిగింది. అప్పుడే తర్వాత 2 సంవత్సరాలకు కూడా సహాయం అందిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 2వ సంవత్సరానికి తనకి చేయవలసినటువంటి సహాయాన్ని అందిస్తున్నాం. గత సంవత్సరం మొదటి సంవత్సరం కాలేజీ ఫీజు 25,000 రూపాయలు మా భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుండి ఈ పాపకి అందజేయడం జరిగింది. వరుసగా 2వ సంవత్సరం కూడా మేము మాట ఇచ్చిన విధంగా ఈ 2వ సంవత్సరం కాలేజీ ఫీజు కూడా 25,000 రూపాయలు ఈ రోజున ఆ పాపకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి దాతలు కానివ్వండి, మా మిత్రులు, మా భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. గత నెల 27వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం మండపంలో సంకీర్తన గానం చేసిన సభ్యులను అభినందిస్తూ సంగీత గురువు కత్తివెంటి కమల మెమోంటోను అందజేశారు. తెనాలి గీతామందిరం ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం ఆధ్వర్యంలో దాతల సహకారంతో 50 మంది సభ్యులకు ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. వయోభేదం లేకుండా సమాజంలో భక్తిభావం పెంచే దిశగా అన్నమాచార్య సంకీర్తన బృందం కృషి చేస్తుందని సంకీర్తన బృందం నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో దుర్గా కళ్యాణి, సుధా మాధవి, నందిరాజు ప్రసూన, గీతామందిరం కార్యదర్శి రమేష్, ఈఎల్వి అప్పారావు, గోపు నరేంద్ర, మాదాల సత్యకుమారి, కటకం అన్నపూర్ణ, కనకదుర్గ తదితరులు పాల్గొనగా సంకీర్తన గురువు కొండపి వసుంధర కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కింద సంవత్సరం డిసెంబర్ 27వ తారీఖున తిరుమల ఆస్థాన మండపంలో 350 మందిచే సంకీర్తన చేసే అవకాశం ఈ సంవత్సరం కలిగింది. ఇందులో దాతల సహకారంతో ఒక 60 మందికి మెమోంటోలు, క్యాష్ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాష్ బహుమతి మెమోంటోలు అనేది మన తెనాల్లో ఉన్న ఆధ్యాత్మిక దాతలు మాకిచ్చిన విరాళంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. తెనాల్లో ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా బృందాలు ఇట్లా వస్తున్నాయి. అందులో మేము ఒకళ్ళం. కాబట్టి అందరూ చక్కగా తెనాలి పుర ప్రజలందరూ అన్నమాచార్య సంకీర్తనలు నేర్చుకుని కాబట్టి అందరూ అన్నమాచార్య సేవ చేసి చక్కగా అందరూ పాడగలుగుతారని ఆశిస్తూ ఓ నమో వెంకటేశాయ. విద్యతో పాటు క్రీడలు ఎంతో ఆవశ్యకమని అనేక మంది యువ క్రికెట్స్ను రూపొందిస్తున్న యువ క్రికెట్ అకాడమీ సభ్యులు అభినందనీయులని తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతలం ప్రభాకర్ అన్నారు. ఆల్ ఇండియా క్రికెట్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ప్రతిభ గల క్రీడాకారులకు మరింత మెరుగైన శిక్షణ ఇచ్చి క్రికెట్ క్రీడలో మరింతగా రాణించేందుకు వీలుగా యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం సెలక్షన్ నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతల ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ యువ క్రికెట్ అకాడమీ క్రికెట్ క్రీడలు విద్యార్థులు తీర్చిదిద్దే కార్యాచరణ ముదాహమని అన్నారు. అకాడమీ డైరెక్టర్ బార్ అసోసియేషన్ కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్ మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా తెనాల్లో యువ క్రికెట్ అకాడమీ ద్వారా చేపట్టిన కార్యక్రమాలను సాధించిన విజయాలను వివరించారు. అకాడమీ కోచ్ మాలిక్ మాట్లాడుతూ 5 క్రీడాకారుల సెలక్షన్ ప్రక్రియ వచ్చే ఆదివారంతో ముగుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగిశెట్టి సాయి చరణ్, వివిధ పాఠశాలల క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంచడానికి యువ క్రికెట్ అకాడమీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా బార్ సెక్రటరీ గారు ఎప్పటి నుంచో ఈ యువ క్రికెట్ అకాడమీలో పనిచేస్తూ డైరెక్టర్గా ఉంటూ వీళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ చాలా ముందుకు నడిపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఈ యొక్క యువ క్రికెట్ అకాడమీ ఇలాగే విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంచి వాళ్ళకి మంచి అవకాశాలు ఇచ్చి తెనాలికి క్రీడల్లో మంచి నైపుణ్యం వచ్చేటట్టుగా తెనాలికి పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్లుగా చేయాలని చెప్పేసి వాళ్ళని అభినందిస్తూ క్రికెట్ కోచింగ్ అనేది మరి ఇవ్వదలిచి మరి సెలక్షన్ జరిపారు. ఈ రోజున
ఇవాళ మరి చాలా టీమ్స్ మరి చాలా స్కూల్స్ కూడా విద్యార్థులు పాల్గొనాల్సి ఉంది. ఇవాళ గణతంత్ర దినోత్సవం కాబట్టి కొంతమంది పార్టిసిపేట్ చేయాలని చెప్పి మరి కోచ్ మాలిక్ తెలిపారు ఇప్పుడే. మరి నెక్స్ట్ వీక్ కూడా ఇది కంటిన్యూ చేసి మంచిగా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారందరికీ కూడా స్పాన్సర్షిప్ యువ క్రికెట్ అకాడమీ ద్వారా క్రికెట్ కిట్ కానివ్వండి, వాళ్ళ కోచింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎక్కడ మ్యాచ్లు జరిగినా కూడా వాళ్ళని తీసుకెళ్ళటం, అలాగే అవకాశం ఉన్నంత వరకు కూడా స్టేట్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేసేదానికి యువ క్రికెట్ అకాడమీ ముందుంటుంది. ఈరోజు సెలక్షన్స్లో మరి ఒక 2-3 స్కూల్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని మరి వచ్చే ఆదివారం దీని ముగింపుని మరి ఇంకొన్ని స్కూల్స్ కూడా వచ్చే వారం కూడా టైం కుదరక ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా కొన్ని స్కూల్స్ మాత్రమే వచ్చాయి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మరి వచ్చే ఆదివారం రోజు, కేవలం ఆదివారం రోజు మాత్రమే పిల్లలకి సెలవు ఉండేది. కాబట్టి ఆ రోజే వాళ్ళ ఎడ్యుకేషన్కి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆదివారం రోజు చక్కగా వాళ్ళు పార్టిసిపేట్ చేసినందుకు ఆ స్కూల్స్ నుంచి ఇంకొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేసి మరి వచ్చే ఆదివారం మరి ఎవరైతే 5గురికి మేము ప్రామిస్ చేశామో ఆ 5గురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి కిట్ స్పాన్సర్ చేసి, అదేవిధంగా సంవత్సరం పాటు వాళ్ళందరికీ స్కాలర్షిప్ ఇచ్చి మరి చక్కగా ఈ సంవత్సరం మొత్తం వాళ్ళని ఆడిచ్చి స్టేటు అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మ్యాచెస్కి పంపే సన్నాహాల్లో యువ క్రికెట్ అకాడమీ యాజమాన్యం ముందరకుంటుందని చెప్పి తెలియజేస్తూ స్వచ్ఛ తెనాలి కార్యాచరణలో ప్రజలందరూ భాగస్వాములవ్వాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మొక్కలను పెంచి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని 22వ ఆంధ్ర బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ జె మహేష్ పేర్కొన్నారు. స్థానిక 22 ఆంధ్ర బెటాలియన్ అఫీషియేటింగ్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ జె మహేష్ పర్యవేక్షణలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వచ్ఛ తెనాలి, సుందర తెనాలి, క్లీన్ కెనాల్, సేవ్ కెనాల్ అనే నినాదంతో ఐతానగర్లోని 22వ ఆంధ్ర బెటాలియన్ ఆఫీస్ నుండి బోస్ రోడ్డు వరకు 100 మంది ఎన్సీసీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎన్సీసీ విద్యార్థులు గో గ్రీన్, బ్రీత్ క్లీన్, క్లీన్ తెనాలి, సుందర తెనాలి, సేఫ్ లైఫ్, సేఫ్ కెనాల్ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ వాసులను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా 22వ ఆంధ్ర బెటాలియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ జె మహేష్ ఎన్సీసీ విద్యార్థులను ఉద్దేశించి మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రత పాటించాలని, రోడ్లపైన కాలువల్లో చెత్త చెదారం వేయరాదని సూచించారు. నదులు, పంట కాలువల్లో చెత్త చెదారం వేయడం ద్వారా ఆ నీరు కలుషితమైపోతుందని, ఆ నీటిని మనుషులు, జంతువులు సేవించడం ద్వారా అనారోగ్య పాలవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సుబేదార్ మేజర్ గురుదీప్ కుమార్, పిఐ స్టాఫ్, ఎన్సీసీ అధికారులు పరిసర సర్దార్, తాడిపోయిన వెంకట భాస్కర్రావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. వాసవి మాత దీక్షా సేవా సమితి రజతోత్సవ వేడుకలను కర్ణాటక రాష్ట్రంలోని మగిడి పట్టణంలోని వాసవి మాత ఆలయం నందు విశేషంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణలో ప్రధానంగా కేరళ సాంప్రదాయ పంచవాయిద్యాల నృత్య ప్రదర్శన ప్రాధాన్యతను శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ వివరించారు. నగర సంకీర్తన, పుష్పయాగం పూజల ప్రాధాన్యత వివరించారు. ఈ కార్యక్రమంలో వాసవి దీక్ష సేవా సమితి కార్యవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీమతి వాసవినికా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో వాసవి దీక్ష సేవా సమితి వారు 25వ సంవత్సరం రజతోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విశేషంగా ప్రదోష వేళ సమయం నందు గోపూజ, అలాగే అమ్మవారికి పల్లకీ సేవ, నగర సంకీర్తన, అమ్మవారికి శ్రీ పుష్పయాగము మరియు వాసవి స్కూల్లో ఉన్న విద్యార్థుల చేత విశేషంగా కేరళ పంచవాయిద్యాలను ప్రదర్శించడం చేయటం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో తెనాల్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల విద్యార్థులు మోరంపూర్లోని గ్రెటాటిస్ట్ హాస్పిటల్లో కుష్టి వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక బాధ్యతగా మోరంపూడి గ్రెటాటిస్ట్ ప్రాంగణంలో కుష్టు రోగుల సేవలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రోగులకు పలు సూచనలు చేశారు. వ్యాధి సోకినా ఖచ్చితమైన చికిత్సను తీసుకుంటూ అందరిలా సుఖవంతమైన జీవితాన్ని గడపొచ్చని రోగులకు విద్యార్థులు తెలియజేశారు. రోగులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. ఈ ఏడాది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఐక్యం చర్య తీసుకోండి, నిర్మూలించని నినాదాన్ని ఇచ్చిందని అన్నారు. కుష్టి వ్యాధిని ఎలా జయించాలి, ఇతరులు సంక్రమించుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె వెంకటరమణ, గ్రెటాటిస్ట్ ఫౌండేషన్ డైరెక్టర్ వి హేమచంద్, మెడికల్ ఆఫీసర్ సిఎస్ శివకుమార్, ఐపీఏఎస్ఎఫ్ మెంటర్స్ జి నందగోపాల్ కృష్ణ, పి భార్గవి, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ టి జ్యోతిబోసు, కె కళ్యాణ్ చక్రవర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
దుగ్గిరాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం అధికారులు నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి తదుపరి జాతీయ జెండాను ఎగురవేశారు. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ఐ సునీత గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. టెంకాయలు కొట్టి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అదేవిధంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. మండల గ్రామంలో విధుల్లో ప్రతిభ కనబరిచిన ఫీల్డ్ అసిస్టెంట్లు, నాయకులు చేతుల మీదుగా పృథ్వీ నిర్మల, మారుతిలకు శాలువతో సన్మానించి మెమోంటోను అందించారు. ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డి జవహర్లాల్ నెహ్రూ, ఎంఈఓ కాజా శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ కనకదుర్గ, ఆర్ఏ త్రివేణి, మండల అతిథి అధ్యక్షులు కేశంనేని శ్రీ అనిత, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరి వెంకట్రావు, ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ పసుపులెట్టి సాయి చైతన్య, మాజీ ఎంపీపీ వేణుగల శ్రీకృష్ణ ప్రసాద్, జంపల్లి సుబ్బారావు, పసుపులెట్టి వరదరాజులు, దేవరపల్లి చంటి, వాసిరెడ్డి సుధాకర్, నక్క చిరంజీవి, పర్వతనేని హర్ష, మేఘవత్ శంకర్ నాయక్, మహబూబ్ సుబాని, ఏవో చంద్రమౌళి, ఏఎస్ఓ పివి సూర్యనారాయణ, సర్వేర్ గోపాలరావు, చిట్టిబాబు, పిఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడారు. నాయకులందరూ ఒక ముసాయిదాని రాజ్యాంగాన్ని తయారు చేసి మనము మన యొక్క ప్రభుత్వాన్ని ఏ విధంగా పాలసీ విధానం అమలు చేసుకోవాలనే ఉద్దేశంతో మనము ఒక డ్రాఫ్టింగ్ కమిటీ ద్వారా మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం ఆ యొక్క రిపోర్ట్ నివేదికని తీసుకొని ఈరోజు మనం రాజ్యాంగం జనవరి 26వ తారీఖున ఈ యొక్క దీన్ని మనం అమలు చేయడం జరిగింది. దాని ప్రకారంగా మనము ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చేసుకోవడం జరుగుతుంది. మనకంటూ వేరే చట్టాలు ఉండాలని చెప్పేసి కృషి చేసి అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక టీం ఏర్పాటయ్యి 1949 నవంబర్ 20వ తారీఖుతో మన రాజ్యాంగాన్ని ఒక రూపురేఖలు తెచ్చుకొని ఆ రోజు పూర్తి చేసుకున్నాము. ఒక ప్రత్యేకత, ఒక డేట్కి ఉండాలని చెప్పేసి మనం జనవరి 26వ తారీఖు పెట్టుకున్నాం. స్వతంత్రం వచ్చింది 1947వ సంవత్సరం అయినప్పటికీ రాజ్యాంగ నిర్మాత అయిన బిఆర్ అంబేద్కర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగాన్ని అమలు పరిచింది జనవరి 26వ తారీఖున. ఆ రోజున మనం గణతంత్ర దినోత్సవంగా ఘనంగా భారతదేశ పౌరులందరూ జరుపుకోవడం జరుగుతుంది. రాజ్యాంగం రచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షన రాజ్యాంగం రచించాలని జనవరి 26వ తారీఖున అమల్లోకి వచ్చింది. మా ప్రతి భారత పౌరునికి స్వేచ్ఛ, సమానత్వం, స్త్రీలకు బాధ్యత, ఎస్టీ, ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్, విద్య, వైద్యం అందిందంటే రాజ్యాంగంలో రాసిన చట్టం వల్లే. ఎస్టీ, బీసీ అన్ని బలహీన వర్గాల వారికి కూడా రిజర్వేషన్లు కల్పించి అందరికీ అనుకూలంగా రూపొందించి దేశం ముందడుగులో ఉంచి ప్రతి పౌరులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటూ అలాగే భారతదేశాన్ని కూడా ముందుంచుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేదాలు రూపొందించిన మహాగ్రంథం భారత రాజ్యాంగం ప్రాధాన్యతను వివరిస్తూ ప్రభుత్వ కార్యాలయాల ఎదుట 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ రెపరెపలాడిన జాతీయ జెండా. టెక్నికల్ విభాగంలో రాణించిన విద్యార్థులు అమర్ రాజా కంపెనీ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలి. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. కోర్టు భవనాల సముదాయంలో న్యాయమూర్తుల సమక్షంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. రోటరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతాన సాఫల్య వైద్య శిబిరం సేవలను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా. గణతంత్ర దినోత్సవ వేళ నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ ముదావాహం. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.